ఈరోజు నా దగ్గరికి ఒక సీగేట్ హార్డ్ డిస్క్ వచ్చింది 500 GB. అది పనిచేయట్లేదు, నాట్ వర్కింగ్ స్టేజ్లో ఉంది. నేను చూపిస్తాను. ఆ హార్డ్ డిస్క్ హెడ్ ఇష్యూ ఉంది అని మేము ఎలా తెలుసుకుంటామంటే, ఇక్కడ టెర్మినల్ ఫీడ్బ్యాక్లో పెట్టినప్పుడు టెర్మినల్లో ఏం చూపిస్తుంటే హెడ్ డ్యామేజ్ ఉన్నప్పుడు టెర్మినల్ పడిపోయింది, ఇక్కడ పనిచేయట్లేదు, టెర్మినల్ ఫీడ్బ్యాక్. దీని మీనింగ్ ఏంటంటే హెడ్ డ్యామేజ్ ఉంది. నేను వెంటనే వేరే మంచి హార్డ్ డిస్క్ ఒకటి తీసుకుని దాని హెడ్ దీనికి మార్చాను, వేరే హెడ్ రీప్లేస్ చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ హెడ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఉండలేదు, మధ్యలో ఆగిపోయింది. నేను చెక్ చేస్తే హెడ్ డ్యామేజ్ ఉంది. హెడ్ వేరేది వేసాను, రీప్లేస్ చేసి మంచిగా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి క్లోజ్ చేసేసి హెడ్ రీప్లేస్ చేసిన తర్వాత నేను కంప్యూటర్ కనెక్ట్ చేసి డేటా చూపిస్తున్నాను. ఎట్లా ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా చూపిస్తున్నాను. ఆఫ్టర్ హెడ్ రీప్లేస్ చేసిన తర్వాత ఇది రన్నింగ్ కండిషన్లో వచ్చేసింది. డేటా స్పీడ్గానే వెళ్తుంది, మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. వర్కింగ్ కండిషన్ గుడ్. ఇదిగో ఇదే హార్డ్ డిస్క్. ఇప్పుడు నేను హెడ్ రీప్లేస్ చేసిన హార్డ్ డిస్క్. ఓకే.